డీటెయిల్స్ కూడా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా కూడా నేను చెప్తున్నాను, ఎందుకంటే నా హానెస్టీ నేను చెప్పడానికి, అంటే నేను ఎంత హానెస్ట్గా ఉంటానో ఎవరి పట్లైనా కూడా, ఆడపడుచుల పట్లైనా ఎవరి పట్లైనా, నాయకుల పట్ల కానీ ఎవరి పట్లైనా కూడా అంత హానెస్ట్గా ఉంటాను. ఎందుకంటే నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నేను ఏ తప్పు చేయటం లేదు. దీంట్లో ఒక మెసేజ్, ఈ బచ్చా బ్లాక్ మెయిలర్, తర్వాత కావాలంటే మీకు ఇస్తాను, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ బచ్చా బ్లాక్ మెయిలర్ తను ఏమంటాడంటే, ఇతనికంట మొత్తం నేను అక్కడ ఉన్న మైళ్ళన్నీ అప్పచెప్పాలంట, అక్కడ ఉన్న అసైన్ ల్యాండ్లన్నీ ఆయన చూసుకుంటాడంట, ఆయన సెటిల్మెంట్లు చేసుకుంటాడంట, నేను చూస్తా కూర్చోవాలి. ఎట్ట కనపడుతున్నాను, ఏం చేయడానికి వచ్చాను, ఈ దరిద్రం చేయడానికి నేను వచ్చింది. మైళ్ళు నేను ఇచ్చేది నీకు, నాకే సంబంధం మైళ్ళు ఇస్తానంట, ఇల్లీగల్గా ఎందుకు చేసుకుంటాడంట, అలాగే అసైన్ ల్యాండ్ చేయాలి. అంటే వీళ్ళు అడిగిన వాటికి వీళ్ళు ఏదన్నా అడిగితే వీళ్ళు నేను ఎంకరేజ్ చేయకపోతే, వీళ్ళకేం చేయకపోతే ఈ విధంగా మొదలు పెడతారు. ఇటువంటి పనికి బాలలోనే, అరే నువ్వు నాకు చెప్తున్నాను, నువ్వు దోళ తీరుతుంది నీకు, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నీ పేరు కూడా చెప్పట్లేదు కావాలని నేను, ఇటువంటివన్నీ అంత దారుణం అంటే ఏం చేయలేవు. నీకేం నువ్వు చెప్పే పనికి పనులన్నీ చేయలేదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. అయితే ఏం పనిరా నీకు, ఆ ఫ్యామిలీతో ఏం పని, ఫ్యామిలీని నాశనం చేయడానికి కాకపోతే, నువ్వు అమ్మాయి చదువుకుంది, ఆ కుటుంబాన్ని నాశనం చేయకపోతే నీకు ఎట్లా బాగుపడతావు నువ్వు, నాకు అర్థం కాదు. నువ్వు కానీ నీ వెనకాల ఉన్న ప్రొడ్యూసర్ పెద్ద మనిషి ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ పెద్ద మనిషి ప్రొడ్యూసరు, ఎట్లా బాగుపడతావు మీరు, నాకు అర్థం కాదు. కుటుంబాన్ని నాశనం చేసి ఇప్పుడు అమ్మాయి కుటుంబాన్ని నాశనం చేయబోతున్నారు మీరు, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ కుటుంబానికి కూడా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఇంటి పేరు ఉంటుంది, వాళ్ళకి ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాయిగా, వాళ్ళ ఒకటి నాశనం చేయడానికి తయారయ్యారు. ఏమనుకుంటున్నారు నువ్వు, దేవుడు పైన చూస్తున్నారు అనుకుంటున్నా, మొత్తం అన్ని సెటిల్ చేస్తారు రే, ఏది వదలరు. భగవంతుడు మొత్తం సెటిల్ చేస్తాడు నీకు అన్ని. నువ్వు 18 నెలల నుంచి నువ్వు అడిగి నేను చేయలేదని చెప్పి, నేను 18 నెలల నుంచి నువ్వు నీ వెనకాల ఉన్న పెద్ద మనిషి మీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి రోజుకి ఈ బచ్చా బ్లాక్ మెయిలర్ 200 మందికి మొత్తం ఫార్వర్డ్ చేస్తారు. నా దగ్గర మొత్తం ప్రింట్అవుట్ స్క్రీన్ షాట్ మొత్తం బ్లూ మీడియా ఛానల్స్ కి అన్నిటికీ, మొత్తం సాక్షికి అన్నిటికీ, వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. 200 మందికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఈ పనికిమాల న్యూస్ అంటారు. ఒక పార్టీ నీళ్లు తాగుతా, నువ్వు పార్టీలో ఉండి పార్టీ నిన్ను ఆదరిస్తే పార్టీకి అగెనిస్ట్ గా ఉదయగిరి నియోజకవర్గంలో నువ్వు పనిచేస్తున్నావా? ఇదేనా నీకు నేర్పిన సంస్కారం? సిగ్గుండాలి నీకు, సిగ్గుండాలి మీకు చేసేవాళ్ళకి, కనీసం సిగ్గు అనేది ఉండాలి మీకు. ఇంత దరిద్రంగా చేయాల్సిన అవసరం ఏముంది? నలుగురు సహాయం చేయండి రా స్వామి. వచ్చి మీరు వచ్చిన మంది పేదలు ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో, ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు కుటుంబాలు. 90,000 కుటుంబాలు ఉంటే కనీసం 30-35,000 కుటుంబాలు నాకు తెలుసు పర్సనల్ గా. ప్రతి పంచాయతీకి వెళ్తా ఉంటాను నేను. ప్రతి ఒక్కరికే కష్టం ఉంది. ఒక కష్టం తెచ్చండి పోయి. మీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి ఖర్చు పెట్టండి. ఈ పనికి వాళ్ళకి ఎందుకు ఖర్చు పెడతారు డబ్బులు? ఏం సాధిద్దామని? ఏం పేకలేదు నన్ను, ఏమీ పేకలేదు చెప్తున్నా కదా. నేను అడిగిపోను, ఇక్కడే ఉంటాను. నేను 25 ఏళ్ళు తోలు తీర్చి వెళ్తా. నేను ఏదో బయటకు పోతాం, ఏదో చేస్తాం అనుకుంటున్నారు. అంత సినిమా లేదాడ. 2.5 సంవత్సరాలు నువ్వు పంపించేది ఏంటి? నన్ను బొచ్చు నువ్వు పంపించేది మొత్తం ఓడదేస్తా అంతా.